అందరికీ నమస్కారము. ఇంకా ఆవాల పౌడర్ అయితే నిల్వ చేసి పెట్టుకునే విధానం చూసేద్దాము. ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం ఎమర్జెన్సీగా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు తొందరగా ఆవ పొడి వేసుకునేడానికి రెడీగా ఉంటుంది. ఆవల పొడి అయినా మెంతి పొడి అయినా మనము అప్పటికప్పుడు పచ్చళ్ళప్పుడు చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇలా ఆవాలను మెంతులైనా బాగా ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఆవాలైతే వేయించకూడదు. వేయించకుండా ఇలా ఎండలో పెట్టిన వాటిని పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోనైతే తప్పనిసరి ఈ పౌడర్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనము రైస్లోకైనా ఒక్కొక్కసారి పప్పుచారులోకి కూడా కొన్ని రకాల కూరలకు కూడా ఆవపొడి వాడతాము. ఇంకా అలా మనం అప్పటికప్పుడే చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇలా రెడీగా ఉన్నదంటే ఎలా అంటే అలా వాడేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళకు కూడా ఇది ఒక బాటిల్లో ఎత్తి పెట్టేసుకుంటే